ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతుంది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం మరోసారి నోటీసులు జారీ చేసింది. జూలై 12వ తేదీన విచారణకు హాజరు కావాలంటూ కూడా ఆ నోటీసులో స్పష్టం చేసింది. ఈ కేసులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందని భావిస్తున్న సిట్ లోతుగా ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో సిట్ అధికారులు ఏం అడగనున్నారు, ఆయన ఏం చెబుతారు అనే దానిపై ఆసక్తి నెలకొంది. విజయసాయిరెడ్డిని లిక్కర్ కేసులో గతంలోనూ ఓసారి సిట్ ప్రశ్నించింది. అప్పట్లో అన్ని రాజ్ కేసిరెడ్డి చేశారంటూ కూడా ఆయన చెప్పారు. ఆ తర్వాత సిఐడి అనేక మందిని అరెస్టు చేసింది, ప్రశ్నించింది. ఈ క్రమంలో విజయసాయిరెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉన్నట్లు గుర్తించారు. అందుకే మరోసారి విచారణకు రావాలని పిలిచినట్లుగా తెలుస్తుంది. అయితే ఈ కేసులో విజయసాయిరెడ్డి A5గా ఉన్నారు. తాను నిందితుడిని కాదని, కేవలం ఒక విజిల్ బ్లోయర్నని ఆయన వాదిస్తూ ఉన్నారు. గతంలో ఏప్రిల్ 18న ఒకసారి సిట్ విచారణకు హాజరైన విజయసాయిరెడ్డిని అధికారులు సుమారు 3 గంటల పాటు ప్రశ్నించారు. మద్యం విధానం, డిస్టిలరీ కంపెనీలు, నగదు లావాదేవీలకు సంబంధించి కీలక వివరాలను సేకరించారు. హైదరాబాద్, విజయవాడలో జరిగిన 2 సమావేశాల్లో విజయరెడ్డి పాల్గొన్నట్లు ఇప్పటికే సిట్ తేల్చింది. ఇక అదాన్ డిస్టిలర్లకు, SBY ఆగ్రో ఇండస్ట్రీస్కు రుణాలు ఇప్పించడం వెనుక ఆయన ప్రమేయం ఉన్నట్లుగా కూడా సిట్ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఈ కుంభకోణంలో ప్రధాన కుట్రదారులు ఎవరు, ముడుపుల సొమ్ము అంతిమంగా ఎవరికి ముట్టింది, ఎలా చేరింది తదితర అంశాలపై సిట్ ఆయన్ని ప్రశ్నించనుంది. గతంలో ఒకసారి ఆల్రెడీ కూడా విచారణకు హాజరయ్యి, ఆ విచారణలో కూడా నేను కేవలం విజిల్ బ్లోయర్నే, నేను కీలకమైన వ్యక్తినే కాదు ఈ స్కామ్లో, ఈ మద్యం లిక్కర్ స్కామ్లో అని చెప్పి కూడా విజయసాయిరెడ్డి స్పష్టం చేసి, దీంట్లో రాజ్ కేసిరెడ్డియే కీలకం అన్నట్లుగా కూడా తన స్టేట్మెంట్ ఇవ్వటము జరిగింది. A5గా ఉన్న విజయసాయిరెడ్డికి మరోసారి నోటీసులు వెళ్ళాయి. ప్రజెంట్ మరోసారి దర్యాప్తుకు రావాలని కోరారు. అయితే ఈ మధ్య కాలంలో మరికొంతమందిని ఆల్రెడీ కూడా ఈ ఏపీ మద్యం కుంభకోణం కేసులో విచారించడము జరిగింది, అరెస్టులు జరిగాయి. ఆ తర్వాత మళ్ళీ కూడా విజయసాయిరెడ్డికి ఇప్పుడు మళ్ళీ నోటీసులు వెళ్ళటం మాత్రం ఇప్పుడు ప్రజెంట్ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. ఈ ఏపీ లిక్కర్ స్కామ్లో ఏం జరగబోతుంది, విజయసాయిరెడ్డిని మరొకసారి సిట్ బృందం ఎందుకు హాజరు కావాలని పిలిచింది, మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి ప్రత్యేక దర్యాప్తు బృందం ఇప్పుడు మరోసారి నోటీసులు జారీ చేసింది. జూలై 12వ తేదీన విచారణకు హాజరు కావాలని కూడా ఆ నోటీసులోనైతే ఇప్పుడు పేర్కొనడం జరిగింది. ఈ కేసులో ఆయన పాత్ర చాలా కీలకంగా ఉందని భావిస్తున్న సిట్ లోతుగా ప్రశ్నించేందుకు సిద్ధమైంది. అయితే ఆల్రెడీ ఒకసారి ప్రశ్నించినప్పుడు కూడా కేవలం నేను విజిల్ బ్లోయర్ని మాత్రమే అని చెప్పారు. దాంట్లో ఎవరు కీలకంగా ఉన్నారన్న వాళ్ళ పేర్లు కూడా వెల్లడించిన తర్వాత ఇప్పుడు సిట్ బృందం విజయసాయిరెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉందంటూ భావిస్తూ కూడా ఇప్పుడు మరోసారి ప్రశ్నించేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే ఈ 12వ తారీఖు విచారణకు రావాలని చెప్పి ఇప్పుడు విజయసాయిరెడ్డికి నోటీసులు వెళ్ళాయి. అయితే సిట్ అధికారులు ఏం అడగనున్నారు, మరోసారి ప్రశ్నించిన సిట్ అధికారులు ఇప్పటి వరకు కూడా కొంతమందిని విచారించారు. ఆ విచారణలో వచ్చిన ఇన్ఫర్మేషన్, వాళ్ళు సేకరించిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఏం క్వశ్చన్లు అడగనున్నారు, దానికి విజయసాయిరెడ్డి గతంలోనే పేర్లు వెల్లడించారు. అయితే ఇప్పుడు ఏం చెబుతారు విజయసాయిరెడ్డి అనే ఆసక్తి కూడా నెలకొని ఉంది. అయితే విజయసాయిరెడ్డికి లిక్కర్ కేసులో గతంలోనూ ఓసారి సిట్ ప్రశ్నలు గుప్పించింది. అప్పట్లో అన్నీ రాజ్ కేసిరెడ్డి చేశారని ఆయన చెప్పారు. అయితే అప్పట్లో రాజ్ కేసిరెడ్డి పేరు చెప్పిన విజయసాయిరెడ్డి మరి ఇప్పుడు ఎవరి పేర్లు చెప్పనున్నారు, ఇప్పుడు అడిగే ప్రశ్నలకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయట పెట్టనున్నారు. ఆ తర్వాత సిఐడి అనేక మందిని అరెస్టు చేసింది, ప్రశ్నించటం కూడా జరిగింది. ఈ క్రమంలో అంటే వాళ్ళకు ప్రశ్నించిన క్రమంలోనే విజయసాయిరెడ్డి పాత్ర చాలా కీలకంగా ఉన్నట్లు కూడా ఆ బృందం గుర్తించింది. ప్రత్యేక విచారణ బృందం గుర్తించి మరోసారి విచారణకి హాజరు కావాలని ఇప్పుడు పిలవటం జరిగింది.
ఈ కేసులో విజయసాయిరెడ్డి A5 నిందితుడిగా ఉన్నారు. అయితే తాను నిందితుడిని కాదని కేవలం విజిల్ బ్లోయర్ అని చెప్పి అప్పట్లో మొదటిసారి విచారణకి హాజరైనప్పుడు విజయసాయిరెడ్డి చెప్పారు. అంటే గతంలో ఏప్రిల్ 18న విచారణకు హాజరయ్యారు. అప్పుడే చెప్పడం జరిగింది రాజ్ కేసిరెడ్డియే కీలకము, దీంట్లో ప్రధాన సూత్రధారుడు పాత్రధారుడు అని చెప్పి నేను విజిల్ బ్లోయర్ని మాత్రమే, నేను A5గా ఉన్నప్పటికీ కూడా నాకేం తెలియదు అన్నట్లుగా కూడా చెప్పారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ కూడా విచారణ జరిపిన తర్వాత వాటి ఆధారంగా విచారణ జరపనున్నారు సిఐడి అధికారులు. మద్యం విధానం, డిస్టిలరీ కంపెనీలు, నగదు లావాదేవీలు వీటన్నిటికి సంబంధించి కీలక వివరాలు అప్పట్లో రాబట్టారు. హైదరాబాద్, విజయవాడలో జరిగిన 2 సమావేశాల్లోనూ విజయసాయిరెడ్డి పాల్గొన్నట్లుగా కూడా ఇప్పటికే సిట్ బృందం కూడా తేల్చింది. అదాన్ డిస్టిలరీస్కి, SPY ఆగ్రో ఇండస్ట్రీస్కు రుణాలు ఇప్పించడం వెనక కూడా విజయసాయి ప్రమేయం ఉన్నట్లే గుర్తించింది. ఈ నేపథ్యంలో అసలు ఈ కుంభకోణంలో ప్రధాన కుట్రదారులు ఎవరు, ముడుపులు సొమ్ము అంతిమంగా అసలు ఎవరికి చేరాయి తదితర అంశాలపై సిట్ ఇప్పుడు ఆయన్ని మరోసారి ప్రశ్నించనుంది.